నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ యామిని చంద్రిక మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, ఈ మధ్య లివింగ్ రిలేషన్షిప్స్ విపరీతంగా పెరుగుతున్నాయి మ్యామ్. ఆ లివింగ్ రిలేషన్షిప్స్ పెరగడానికి అసలు కారణాలు ఏంటి మ్యామ్? పిల్లలు ఏముందిలే కానీ అయితే ఇంకా లివింగ్ రిలేషన్షిప్ అనేది చాలా ట్రెండింగ్ గా మారుతున్న టాపిక్. అది ఎవరంటే వాళ్ళు దానికి అలవాటు అయిపోయారు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి చర్యలు ఉంటాయి మ్యామ్? అంటే చర్యలని కాదు కానీ ఒకటి చెప్తాను వినమ్మా. అసలు లివింగ్ టుగెదర్ అనేది మన కల్చర్ కాదు. మనకి ఎలా అడాప్ట్ అయింది అంటే, ఇది ఒకప్పుడు మెట్రోపాలిటన్స్ లో ఉండేది. ముంబై, ఢిల్లీ, కలకత్తా ఇలాంటి వాటి దగ్గర వినేవాళ్ళం. తర్వాత అది ఇప్పుడు అసలు మొత్తం అన్ని చోట్ల ఇండియాలో ఈ ప్లేస్ లో ఉంది, ఈ ప్లేస్ లో లేదు అనేది లేకుండా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. దీనికి మేజర్ రీజన్స్ ఏంటి అంటే, రెస్పాన్సిబిలిటీస్ అంటే భయపడటం. ఎయిదర్ బాయ్ ఆర్ గర్ల్, ఓకే, సారీ జెంట్స్ ఆర్ లేడీస్, ఎవరైనా సరే అవ్వచ్చు. పెళ్లి చేసుకుంటే వచ్చే బాధ్యతలను చూసి భయపడటం మెయిన్ రీజన్ దీనికి. పెళ్లి చేసుకుంటామా, అమ్మో పిల్లలు పుడతారు, పిల్లలు పుడితే వాళ్ళ చదువులు, మన జీవితం ఏమైపోతుంది, మనం ఆఫీస్కి వెళ్ళలేము, ఇట్లా. దీనికి కారణం న్యూక్లియర్ ఫ్యామిలీస్, అంటే పెద్దవాళ్ళతో కలిసి ఉండకపోవటం. పెద్దవాళ్ళతో కలిసి ఉంటే ఓకే, మనం పెళ్లి చేసుకున్నా మన పిల్లల్ని వాళ్ళు చూస్తారు, మనం ఆఫీస్కి వెళ్ళొచ్చు అనే ధైర్యం ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ నుంచి పెద్దవాళ్ళతో కలిసి ఉండరు. అమ్మ నాన్న పిల్లలు, అమ్మమ్మ తాతయ్యలు వీళ్ళకి తెలియదు. దానివల్ల ఏమవుతుంది అంటే, వీళ్ళకి అసలు ఫ్యామిలీ అంటే ఏంటి, ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారా బాగుంటే మా అమ్మ మా నాన్న నేను మా చెల్లి అని చెప్తారు. కానీ నాయనమ్మ తాతయ్య మామయ్యలు బాబాయ్యలు ఇవంతా కలిస్తేనే ఫ్యామిలీ అని ఈ రోజుల్లో ఎవరు చెప్పట్లా. అవునా? అది అక్కడ నుంచి స్టార్ట్ అయిన ఈ భయం అనాలా, లేదా బాధ్యతల్ని తీసుకోవటానికి వెనకడుగేసే మనస్తత్వం డెవలప్ అవడం వల్ల అనాలా, లేదు ఇంట్లో అమ్మా నాన్న కొట్టుకోవడం చూసి చిన్నప్పటి నుంచి బదిలీ చేసుకుంటే ఇదే ఉంటది లైఫ్ అంతా అనే దానికి ఫిక్స్ అయ్యి వీళ్ళ మైండ్ మనము పెళ్లి చేసుకోవద్దు అన్నదానికి వచ్చేసారు చాలా మంది. నేను చూస్తున్నాను చాలా మంది పెళ్లికి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాట్ ఈస్ దట్ హెసిటేట్ చేస్తున్నారు. రీజన్స్ ఏవైనా కావచ్చు, వాళ్ళ పర్సనల్ అవ్వచ్చు, లేదా సొసైటీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకొకటి. ఈ మధ్య కాలంలో అయితే అబ్బాయిలు మ్యారేజ్ చేసుకోవాలంటే భయపడుతున్నారు. అబ్బాయిలు భయపడుతున్నారు, అమ్మాయిలు కూడా భయపడుతున్నారు యాజ్ వెల్ యాజ్. అంటే మీకు ఎట్లా ఉంటదంటే అమ్మా, మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి మీకు ఏమనిపిస్తుంది అంటే, ఈ ట్రెండింగ్ టాపిక్స్ మీకు ఎక్కువ వస్తాయి. ఏంటంటే అమ్మాయిని అబ్బాయి చంపితే అది ట్రెండ్ ఇప్పుడు, అవి మీకు ఎక్కువ తెలుస్తాయి. కానీ ఈక్వల్ పోర్షన్ లో అబ్బాయిలు అమ్మాయిలు కూడా చంపుతున్నారు. కానీ ఇవి మనం ఎప్పటి నుంచో వింటూ ఉండటం వల్ల ఇది మనకు ట్రెండింగ్ గా అనిపించట్లా. అంతే తప్ప ఎవరెవరిని చంపడంలో ఎవరెవరికి తగ్గట్లేదురా, ఇద్దరు ఈక్వల్ గానే ఉన్నారు. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, సరే అలా అని శారీరక కోరికలు కొన్ని ఉంటాయి, లేదా మెంటల్ గా డిపెండెన్సీ. అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్, నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్, నేను ప్రతిదీ నీకు చెప్పాలి అనుకుంటాను, నువ్వు నాకు అందుబాటులో ఉండాలి అంటే, ఇదివరకు అయితే అమ్మాయిలకి అమ్మాయిలే ఫ్రెండ్స్, ఇప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలు ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్షిప్ కాస్త లివింగ్ టుగెదర్ అయిపోయింది. ఇద్దరు కలిసి ఒక దగ్గర ఉండటం, ఎన్నాళ్ళు ఉండగలిగితే అన్నాళ్ళు ఉండాలి. లేదు నచ్చట్లేదు, ఇంక డైవర్స్ గివర్స్ ఏమి ఉండవు, బాయ్ బాయ్ చెప్పుకోవడం వెళ్ళిపోవడం కూడా ఉంటుందంట కదా. అది ఉంటుంది, చెప్తాను, అది కూడా చెప్తాను. ఈ విధంగా తయారైపోయింది. దీనివల్ల ఎట్లా అంటే అమ్మా, కమింగ్ జనరేషన్ కి పిల్లలు ఉండరు. అంటే ముందు ముందు మనం కూడా ఒక జర్మనీనో జపాన్ లాగా తయారవుతాం. అంటే వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. వీళ్ళు ఎవరైతే పుట్టబోయే పిల్లలు, యంగ్ జనరేషన్ అనేది స్లోగా వ్యానిష్ అయిపోతుంది. ఇటలీలో కానీ, జర్మనీలో కానీ, జపాన్లో కానీ, ఇప్పుడు కొంచెం చైనా కూడా ఆ వేకే దారి తీస్తోంది. అట్లా ముసలి వాళ్ళ సంఖ్య పెరిగిపోతోంది, ఈ పిల్లల సంఖ్య యంగ్ జనరేషన్ అనేది తగ్గిపోతుంది. అవునా? ఇది జరుగుతుంది. ఇది దీనివల్ల దేశానికి నష్టం. పర్సనల్ గా వీళ్ళకి ఏంటి నష్టం అంటే, వయసులో ఉన్నప్పుడు కలిసి ఉంటారు, బాగుంటుంది, ఏవో గొడవలు అవుతాయి, విడిపోతారు, మళ్ళీ ఇంకొకళ్ళతో కలిసి ఉంటారు, మళ్ళీ గొడవలు అవుతాయి, మళ్ళీ విడిపోతారు. ఒక 45-50 years వచ్చేటప్పటికి వీళ్ళకంటే ఇంకెవరు కనపడరు. అదే పెళ్లి చేసుకుంటే పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది,
ఎన్ని గొడవలైనా పిల్లల కోసం కలిసి ఉండేవాళ్ళు ఈ రోజుల్లో కూడా చాలా మంది ఉన్నారు. అవునా? పిల్లల కోసం అంటూ ఉండటానికి అలవాటు పడినప్పుడు ఏమవుతుందంటే 40 years 45 years దాకా ఎంత కొట్టుకొని ఎంతైనా 45 నుంచి కొంచెం హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళకి డిపెండెన్సీ పెరుగుతుంది. భార్యకి భర్త మీద, భర్తకి భార్య మీద. కానీ ఫస్ట్ వాళ్ళు కలిసి ఉండటానికి రీజన్ ఏంటి? యంగ్ టైంలో పిల్లలు. అవునా? తర్వాత 45 years దాటినాక వీళ్ళకి వీళ్ళ మీద డిపెండ్ అవ్వటం అనేది అలవాటు అయిపోతుంది, లేదా అవసరం అవుతుంది. ఆ అవసరం ఆటోమేటిక్ గా ప్రేమని పెంచుతుంది. భార్య లేకుండా భర్త ఉండలేడు, భర్త లేకుండా భార్య ఉండలేని స్టేజ్కి వచ్చేస్తారు వాళ్ళు. అవునా? ఆ స్థిరత్వం నీకు లివింగ్ టుగెదర్ లో కనపడదు. నెంబర్ 1. నెంబర్ 2, పిల్లలు అనే మాట అసలు మనం ఎత్తనే కూడదు. లివింగ్ టుగెదర్ లో పిల్లల్ని కంటే ఆ పిల్లలు ఎవరికి సంబంధించిన వాళ్ళు అవుతారు. అవునా? నెక్స్ట్, అదే ఈ మ్యారేజ్ లైఫ్ లో పిల్లలు కంటే ఒకవేళ వాళ్ళు డైవర్స్కి వెళ్తే 18 years వచ్చేదాకా తల్లి చూసుకోవాలి, పిల్లల పోషణ బాధ్యత అంతా తండ్రి చూసుకోవాలి. 18 years తర్వాత పిల్లల ఇష్టం, వాళ్ళ తల్లి దగ్గర ఉండొచ్చు, లేదంటే తండ్రి దగ్గరికి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ ఇష్టం. పిల్లలకి కూడా కాస్తో కూస్తో స్థిరత్వం ఉంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోయిన పేరెంట్స్. దీనిలో నీకు అలా ఉండదు. కంటే తల్లి, తండ్రి ఎవరు అనేది ఆమె చెప్తేనే తండ్రి. అతను ఏమంటాడు? నేనేం నిన్ను పెళ్లి చేసుకోలేదు కనుక పిల్లల్ని నేను చూస్తానని నీకేమీ చెప్పలేదు. పెళ్ళే లేదు అక్కడ. అవునా? లివింగ్ టుగెదర్ లో ఉన్న మనిషికే స్థిరత్వం లేదు, ఆ రిలేషన్ కే స్థిరత్వం లేనప్పుడు వాళ్ళకి పుట్టిన పిల్లలకి మాత్రం ఐడెంటిటీ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లివింగ్ టుగెదర్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయింది. చాలా అంటే చాలా, more than 50% లివింగ్ టుగెదర్ లోనే ఉంటున్నారు. అందుకని మన చట్టం ఏం చేసింది అంటే, లివింగ్ టుగెదర్ లో more than 5 years, దట్ మీన్స్ లాంగ్ లివింగ్ టుగెదర్ లో ఉండి ఒక అబ్బాయి ఒక అమ్మాయి పిల్లల్ని కంటే ఆ పిల్లల మీద హక్కులు కానీ ఆ పిల్లలకి సంబంధించిన బాధ్యతలు కానీ ఇద్దరు సమానంగా పంచుకోవాల్సిందే. ఓకే. నెక్స్ట్, 7 years కనుక వీళ్ళు లివింగ్ టుగెదర్ లో ఉంటే ఈ అమ్మాయికి భార్యకి ఏవైతే హక్కులు ఉంటాయో, భార్యకి ఏవైతే చట్టాలు వస్తాయో అవి మొత్తం ఈ అమ్మాయికి వస్తుంది. ఎక్సెప్ట్ మ్యారిటల్ స్టేటస్. మ్యారిటల్ స్టేటస్ రాదు, కానీ ఈ అమ్మాయి కూడా 498A పెట్టొచ్చు, గృహహింస అది పెట్టొచ్చు, అవన్నీ చెయ్యొచ్చు. ఈ అమ్మాయికి కూడా ఆ హక్కులు ఉంటాయి. అబ్బాయిలు ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. ఓకే. అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అమ్మా, ఎన్ని జనరేషన్స్ మారినా, ఎంత చదువుకుని ఆడపిల్లలు అడ్వాన్స్డ్ గా ఉన్నా తల్లి అనే దానికి వచ్చేటప్పటికి ఇంకా దానికి పూర్తి కల్మషం అంటల. ఆ తల్లి అనే పదానికి కానీ ఆ హోదాకి కానీ. అవునా? పిల్లల్ని కనగానే ఆడవాళ్ళు కొంచెం బలహీనం అవుతారు, శారీరకంగా మానసికంగా. బలహీనం అయినప్పుడు ఏమవుతుంది, వీళ్ళు లివింగ్ టుగెదర్ లో ఉన్న జంట మీద మళ్ళీ డిపెండెంట్ అవ్వటం స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయగా ఇంక వీడికి ఎక్కిపోద్ది, ఇంకా నా మీద ఆధారపడింది, ఇంకా మనం ఆడుకోవచ్చు అని ఫిక్స్ అయిపోతాడు. మాట్లాడితే ఏమంటాడు? నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు, ఇదొక మాట వాడతాడు. వాడి హింస పెట్టేస్తాడు. కాబట్టి వీళ్ళకి కూడా ఈ హక్కులు ఖచ్చితంగా ఉంటాయి. 498A ఈ అమ్మాయి అతని మీద వేయచ్చు. అలాగే ఈ అబ్బాయిని కనుక ఆ అమ్మాయి మెంటల్ గా టార్చర్ పెట్టిన, అంటే ఆ అబ్బాయిలో కూడా కొంత సెన్సిటివ్ ఉంటారు. అవునా? పిల్లలు పుట్టినప్పుడు ఆ అబ్బాయిలు ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకుంటారు పిల్లలతో. అవునా? ఆ పిల్లల్ని నీకు ఇవ్వను, నువ్వు నాకు ఇది చేస్తేనే నీకు అది ఇస్తాను, ఇలా మెంటల్ గా అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని టార్చర్ పెడతారు. పెట్టినప్పుడు ఈ అబ్బాయిలు కూడా కోర్టుకు వెళ్ళచ్చు. ఇలా లివింగ్ టుగెదర్ లో ఉన్నాము, మేమిద్దరం అనుకుని ఈ అబ్బాయిని కన్నాము, లేదా ఆమెకి ఇష్టం లేకపోయినా నా కోసం నేను ఈ అబ్బాయిని కనమని చెప్పాను, ఈ అబ్బాయిని నాకు ఇప్పించండి అని చెప్పి మనము కోర్టుకి, ఆ అబ్బాయి కూడా కోర్టుకి వెళ్ళి తెచ్చుకోవచ్చు. నెక్స్ట్, ఈ అమ్మాయి లివింగ్ టుగెదర్ లో ఉన్న అబ్బాయిని మోసం చేసిన, మోసం అంటే ఫైనాన్షియల్ గా ఏదన్నా డబ్బులు ఎక్కువ ఇట్లా మిస్యూజ్ చేసిన, వేరే విధంగా వాడుకున్నా, ఈ అబ్బాయి చీటింగ్ కేసు ఖచ్చితంగా పెట్టచ్చు. అబ్బాయికి కూడా హక్కు ఉంది.
అమ్మాయికి హక్కులు ఉన్నాయి, అబ్బాయికి హక్కులు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ లేనిది ఏంటి అంటే మ్యారిటల్ స్టేటస్ అనేది లేదు. ఆ మ్యారిటల్ స్టేటస్ వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి ఆస్తుల మీద, వీళ్ళకి కానీ వీళ్ళ పిల్లలకి కానీ ఆస్తుల మీద, పూర్వీకుల ఆస్తుల మీద హక్కులు ఉంటాయి. వీళ్ళకి ఆ హక్కులు రావు. జస్ట్ బాధ్యతలు ఉంటాయి. తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల్ని మంచిగా చూసుకోమని చెప్తుంది తప్ప వాళ్ళకి పూర్వీకుల ఆస్తుల మీద హక్కులు ఈ పిల్లలకి రావు. ఇది ఒకటే. రిమైనింగ్ అంతా ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ గానే ఉంటుంది. కాబట్టి ఎవరైనా లివింగ్ టుగెదర్ లో ఉన్నప్పుడు ఒకసారి మీరు అసలు ఎందుకు లివింగ్ టుగెదర్ లోకి వెళ్తున్నారు, దానికి రీజన్స్ ఏంటి? కొన్ని రీజన్స్ రా మనము ఎవరైనా సరే కూర్చొని సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. లేదా నీకున్న భయాలని అవతల వాళ్ళకి చెప్పి నాకు ఇది భయం అందుకే నేను పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదు అన్నప్పుడు అవతల వాళ్ళు నీకు గట్టిగా ఎష్యూరెన్స్ ఇచ్చారనుకో, నీ భయాన్ని పోగొడతాము, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాము, గర్ల్ ఆర్ బాయ్ ఎవరైనా సరే చెప్పినప్పుడు మీరు దానిలో నుంచి బయటకు వచ్చి చక్కగా పెళ్లి చేసుకొని వైవాహిక జీవితాన్ని, ఫ్యామిలీ లైఫ్ ని, పేరెంట్స్ ని చూసుకుంటూ ఎంజాయ్ చేయండి. లివింగ్ టుగెదర్ కి ఇప్పుడు మేమే ఉన్నాము, మా జనరేషన్ వాళ్ళని మేము యాక్సెప్ట్ చెయ్యము. ఇప్పుడు నేను లాయర్ని కాబట్టి నేను చట్టాలు చెప్తానే తప్ప యాజ్ ఏ పర్సన్ గా నేనైతే దాన్ని యాక్సెప్ట్ చెయ్యను కదా. అవునా? అది నేను చెప్తుంది. ఇప్పుడు ఒక ఏజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారేమో, నాకైతే తెలీదు. నాలాంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు. మా ఏజ్ లో నాలాంటి వాళ్ళే ఎక్కువ ఉంటారమ్మా. 50 years లో ఉన్నప్పుడు ఎవరైనా ఎలా ఉంటారు? పేరెంట్స్ ఇలాగే పెంచుతాం మేము. పెళ్లి చేసుకోండి, జాగ్రత్తగా పిల్లల్ని కనండి, పిల్లలతో మేము ఆడుకుంటామను ఏదో చెప్తాం. అంతేగాని మీరు లివింగ్ టుగెదర్ లో ఉండండి, కొట్టుకోండి, మళ్ళీ విడిపోయి ఇంకొకటితో ఉండు, ఇంకొక ఆమెతో ఉండు, ఇలాంటివి మనం ఊహించము, మేము చెప్పాం కూడా. మరీ కష్టమైతే నేను పెళ్లినే వద్దుకుని వచ్చేయమని చెప్పేస్తా. నీకు వైఫ్ అండ్ హస్బెండ్ లోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ గొడవలు అవుతున్నాయి అంటే మీరు వచ్చేయండి అమ్మా బయటకనే చెప్తా. నేను కొట్టుకుంటూ ఉండమని నేను ఎవరికీ చెప్పను. ఎందుకంటే ఫస్ట్ మనము ఈ భూమి మీదకి వచ్చింది ఒక మనిషిగా. ముందు నీకు నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చుకో. నువ్వు బాగుంటే నీ స్పౌస్ బాగుంటారు, నీ పిల్లలు బాగుంటారు, నీ ఫ్యామిలీ బాగుంటారు. నువ్వు ఏడుస్తూ నీ పిల్లల్ని ఏం చూసుకుంటావు, నీ మొగుడిని ఏం చూసుకుంటావు? అలాంటి డెడ్లీ రిలేషన్స్ వద్దు మనకు. వచ్చేయండి, కానీ అడ్జస్ట్ అవ్వగలిగి మంచి రిలేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మేము ఇక్కడ దాకా వచ్చాము అంటే బయట వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఎందుకురా, మేమే ఉన్నాం కదా. వచ్చాము అంటే ఎన్నో కాంప్రమైజెస్ అమ్మా, ఎన్నో అడ్జస్ట్మెంట్స్ పిల్లల కోసం చేసుకుంటూనే ఉంటాము. ఎన్నో బాధలు పడుంటాను. పడకుండా అయితే నేనైతే ఏమో లేను. అవునా? మరి అవన్నీ ప్రతి రిలేషన్ లో ఉంటాయిరా. తట్టుకోగలిగినవి తట్టుకోండి. తట్టుకోలేడు వాడు రోజు కొడుతున్నాడు, వాడు రోజు తిడుతున్నాడు, నానా రచ్చ చేస్తున్నాడు, నీకు మానసికంగా శారీరకంగా నేను ఇబ్బంది పెడుతున్నాడు. నేను ఒక కేసు చూశాను, నా దగ్గరకు వచ్చిన కేసు అమ్మా. నేమ్స్ అయితే నేను ఎప్పుడు మెన్షన్ చేయను, అది నీకు కూడా తెలుసు. వాడికి కూతురు పుట్టింది. వాళ్ళ వైఫ్ ని వాడు ఒక్క రోజు కూడా వదలడు, ఒక్క రోజు కూడా వదలడు. అర్థమై ఉంటది నీకు. ఈవెన్ పీరియడ్స్ లో కూడా వాడు ఆ అమ్మాయిని వదలడు. ఈ అమ్మాయి నాకు ఇబ్బంది ఉంది పక్కకి వెళ్ళు అంటే కూతుర్ని అలా చేయాలని చూస్తాడు వాడు. అదేంటి? నా దగ్గరకు వచ్చిన కేసు అది. ఇప్పుడు చెప్పు, ఎలాంటి సొసైటీలో బ్రతుకుతున్నాం మనం? నేను వినగానే ఆ రోజైతే కారులోనే ఒక కరుపరిచాను నేనైతే. వాళ్ళ అత్తగారు అంటారు మా అబ్బాయి తప్పేం లేదంట. తల్లి నేను చూశాను, నేను చెప్తున్నానండి మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అంటే మా అబ్బాయి అలా చేయడు, మా అబ్బాయి తప్పు లేదు అని చెప్తాను ఆవిడ. భర్త మీద ఎవరైనా అలా చెప్పుకుంటారా? కూతురి విషయాలు అలా చెప్తారా? ఆమె చెప్పింది అంటే ఆమె ధైర్యాన్ని నువ్వు అప్రిసియేషన్ చేయి. నీ కొడుకుని తీసుకొచ్చి 4 తన్ని కూర్చోబెట్టి విషయం అడుగు. నీకు చేత కాదు, కొడుకుని తోసేసి కోడల్ని మనవరాల్ని నీ దగ్గర ఉంచుకో. అది కదా నువ్వు చేయాలి. అలా చెయ్యట్లా. అంటే ఇది ఈ విషయంలో ఎందుకు చెప్తున్నాను అంటే పెద్దవాళ్ళు చేసిన పెళ్లిళ్లే ఇలా ఏడుస్తున్నాయి ఈ రోజుల్లో. మీరు లివింగ్ టుగెదర్ లో ఉండి మేమేదో సాధిస్తాము, సొసైటీకి ఎగనెస్ట్ గా వెళ్ళిపోతున్నాము, వెస్ట్రన్ కల్చర్కి వెళ్తున్నామని మీరు అనుకుంటున్నారు. కానీ వెస్ట్రన్ కల్చర్ వాళ్ళే మన దాన్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళల్లో కూడా 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు కలిసి ఉన్న జంటలు కొన్ని లక్షల్లో ఉన్నాయి. అవునా? మరి నువ్వు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నావు? దేన్ని ఆదర్శంగా తీసుకొని లివింగ్ టుగెదర్ లో ఉంటున్నావు? దానివల్ల నువ్వేం పొందుతున్నావు?
ఇప్పుడు ఒక మనిషికి ఇప్పుడు మన ఇద్దరమే ఉన్నాం మాధవి, ఒక సంవత్సరం నుంచి తెలుసు. అవును నువ్వు పిలవగానే ఏదో ఒక రకంగా రావడానికే నేను ట్రై చేస్తా, అవును వస్తాను మాధవి, అవును. అదమ్మా ఇదమ్మా అని చెప్తాను. అవును. అవునా? అంటే మనకున్న ఈ కొంచెం పరిచయంలోనే ఒక అటాచ్మెంట్ ఫామ్ అయింది. అవును అవునా? ఒక 5 ఏళ్ళు ఇద్దరు కలిసి ఉన్న వ్యక్తుల్లో ఎంత అటాచ్మెంట్ ఉంటుంది? చెప్పలేం. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు వదిలేసి ఎలా పోగలరు? కష్టం కదా. కష్టం. మానసికంగా ఎంత కష్టపడతారు వాళ్ళు. అవును. అది అవసరమా? అది లేకుండానే పెళ్లిళ్ళు చేసుకుంటారు నాయనా అని చెప్తున్నాం. పెళ్లిళ్ళు చేసుకున్నాక మీకు కష్టమైతే డైవర్స్ తీసుకోండి, దానికి ఎవరు కాదంటలేదు. కానీ పెళ్లి ఖచ్చితంగా చేసుకోండి. లివింగ్ టుగెదర్స్ అనేవి కరెక్ట్ కాదు. ఈ రోజు మీకు టెంపరరీగా అది ఆనందాన్ని, ఎంజాయ్మెంట్ని ఇస్తుంది. కానీ కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఎంజాయ్మెంట్ మొత్తంతా దిగిపోతే అప్పుడు మీకు జీవితం అంటే ఏంటో తెలిసిన టైంకి మీ జీవితంలో మీకంటూ ఎవడో మిగలరు. అది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే. చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ మేడం అపాయింట్మెంట్ కనుక కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ.